షీట్స్ ఉన్నాయి. సో జస్ట్ టెస్ట్ కేసులకు లాగిన్ పేజ్ వరకు రాశాను. ప్లస్ కొన్ని టెస్టింగ్ టైప్స్ చదువుకున్నాను. రివైజ్ చేశాను. ఓకే, సరే, అది రాసిన తర్వాత పంపి. ఇవాళ నుండి లెట్స్ స్టార్ట్ విత్ జావా. ఓకే. సో నువ్వు బీటెక్ ఈసీ అన్నావు కదా, అవును. సో నీకు ఏదైనా అసలు సి లాంగ్వేజ్ ఆ బేసిక్స్ లైక్ నీ బీటెక్లో ఫస్ట్ ఇయర్లో సి తెలుసు, సి బేసిక్స్ వచ్చు. ప్లస్ పైథాన్ కూడా బేసిక్ స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, సో నీకు అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు వాడతాము అనేది తెలుసు కదా. ఐడియా ఉంది. సో ఒక ప్రోగ్రామ్ రాసి మనం ఏం చేస్తాము అనేసి అంటే ఏదైనా ఒక సెట్ ఆఫ్ టాస్క్ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో త్రూ మాన్యువల్లీ మనం ఏదైతే చేస్తామో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ కోడింగ్ నువ్వు ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సింపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నావు అనుకో, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఏదైనా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని తీసుకొని దాన్ని నువ్వు ప్రోగ్రామెటికల్లీ సాల్వ్ చేయడం కోసం నీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు 5 అనే నెంబర్ ఇచ్చాను, అది ఈవెన్ ఆడా చెప్పాలి. అప్పుడు నువ్వేం చేస్తావు నార్మల్గా? జస్ట్ కండిషన్ రాసి ఫుల్ స్టేట్లో ప్రింట్ చేస్తాం, చెక్ చేసి. అది ప్రోగ్రామెటికల్గా. సో అదే నువ్వు ఎలా ఫస్ట్ నీ బ్రెయిన్లో ఆ ఇచ్చిన నెంబర్ ఏంటి దాన్ని నువ్వు నీ బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నావు. నెక్స్ట్ ఆ నెంబర్ ఈవెన్ ఆడ్ అవ్వాలంటే మన లాజిక్ ఏంటి, కండిషన్ ఏంటి, ఆ నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి. సో 5ని 2తో డివైడ్ చేయడానికి ట్రై చేస్తావు. చేసినప్పుడు నీకు రిమైండర్ 0 వస్తుందా రాదా? వస్తే ఇట్ ఈస్ ఈవెన్, లేకపోతే ఆడ్. సో అలా స్టెప్ బై స్టెప్గా డివైడ్ చేసుకొని ఒక స్మాల్ టాస్క్ అయినా సరే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిపి మనం రాసుకోవడమే లైక్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఒక్క సెకండ్ లైన్లో ఉన్నా. ఓకే. హలో, హెడ్సెట్లో అన్మ్యూట్ కొట్టుకోవాలి. క్లాస్లో ఉంటే క్లాస్లో ఉన్నానని చెప్పాలి. యా చేస్తామండి. ఓకేనా? ఎన్ని గంటలకు మళ్ళీ ఫ్రీ అవుతావు? ఒక 1.5 అవర్లో అలా చేస్తామా? సరే అయితే ఓకేలే. సో మనం బేసిక్గా జావానే ఎందుకు నేర్చుకుంటున్నాము అనేసి అంటే యాజ్ పార్ట్ ఆఫ్ టెస్టింగ్ మనం ఫేమస్గా వాడే టూల్ ఏంటి అంటే ఆటోమేషన్ టూల్, దాని పేరు సెలీనియం అనమాట. సో సెలీనియం అనే టూల్ ఏం చేస్తుంది అనేసి అంటే, ఇప్పుడు నువ్వు టెస్ట్ చేయాలనుకో ఏదైనా ఒక అప్లికేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లాగిన్ టెస్ట్ చేయాలనుకో, నీ అంతటి నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేసి అక్కడ క్రెడెన్షియల్స్ టైప్ చేసి ఎంటర్ చేసి దెన్ నువ్వు లాగిన్ చేసి అవుతుందా లేదా అని వెరిఫై చేస్తావు కదా. సో డైలీ నేను నీకు ఇదే పని ఇచ్చాను అనుకో వెరిఫై చేయడానికి, నువ్వు బోర్ అయిపోతావు కదా. ఆర్ ఎల్స్ నువ్వు రోజు చేసే పని కాబట్టి నువ్వు ఏదైనా బై మిస్టేక్ ఓవర్లుక్లో తప్పు చేయొచ్చు. అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది కదా ఇప్పుడు మనం మాన్యువల్గా ఏదైనా ఒక టాస్క్ చేయాలి అనేసి ఉంటే. సో టు రెడ్యూస్ దట్ మాన్యువల్ ఎఫర్ట్స్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఆటోమేషన్ టెస్టింగ్ అనమాట. సో ఈ ఆటోమేషన్ టెస్టింగ్ చేయడానికి మార్కెట్లో రకరకాల టూల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ సెలీనియం, మనకి టాస్కా అని ఉంది, సైప్రస్ ఉంది, ప్లేరైట్ ఉంది, అలా చాలా టూల్స్ ఉన్నాయి. బట్ వై సెలీనియం అంటే సెలీనియం ఈజ్ సపోర్టివ్ అక్రాస్ మల్టిపుల్ డివైజెస్, చాలా ఎన్విరాన్మెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. లైక్ విండోస్లో అయినా మ్యాక్లో అయినా పనిచేస్తుంది, ఏ బ్రౌజర్లో అయినా పనిచేస్తుంది. అండ్ వేరే ఏదైనా ఒక కొత్త ప్లగిన్ని నువ్వు సపోర్ట్ చేయడానికి పెట్టుకోవాలనుకున్నా కూడా ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఓకే, సో అందులో సెలీనియంని మనం ఏ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు. లైక్ నువ్వు జావాలో రాయొచ్చు, సి షార్ప్లో రాయొచ్చు, పైథాన్లో రాయొచ్చు, పర్ల్, రూబీ, ఏ లాంగ్వేజ్లో అయినా రాయొచ్చు. బట్ ప్రెజెంట్ మార్కెట్ ట్రెండ్ ఎలా అంటే జావా అండ్ సి షార్ప్ మీద. ఇండియాలో అయితే ఎక్కువ జావా మీద,
యూకే అండ్ ఐర్లాండ్లో మిక్స్ ఆఫ్ జావా అండ్ సి షార్ప్ మీద నడుస్తుంది అనమాట. సో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు పర్ఫెక్ట్గా వస్తే రెండోది ఆటోమేటిక్గా సిమిలర్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సి షార్ప్లో క్యాపిటల్ లెటర్ ఉందనుకో, జావాలో స్మాల్ లెటర్ ఉంటుంది. దానికి మించి పెద్ద 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 డిఫరెన్సెస్ ఏమి ఉండవు అనమాట రెండు లాంగ్వేజెస్లో. అండ్ నీకు లాజిక్ రాయడం తెలిస్తే నీకు పైథాన్ తెలిసినా, జావా తెలిసినా, సి షార్ప్ తెలిసినా ఒకటే. ఓకే. సో నువ్వు ఫస్ట్ ఇది స్టార్ట్ చేయాలంటే, ఒకప్పుడు ఏమయ్యేదంటే మనము నోట్ ప్యాడ్లో కోడ్ రాసుకొని దాన్ని సేవ్ చేసుకొని మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని కంపైలర్లో కంపైల్ చేసుకొని అలా చేసేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే నువ్వు ఏదైనా మిస్టేక్ రాసినా కూడా కోడ్లోని నీకు మొత్తం కంపైల్ చేసేంత వరకు తెలిసేది కాదు. కానీ టు మేక్ అవర్ లైఫ్స్ ఈజియర్ మనకి ఈ ఐడిఈస్ని కనిపెట్టారనమాట, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. ఇవేంటంటే నథింగ్ బట్ టూల్స్. లైక్ నువ్వు ఇప్పుడు పైథాన్లో కోడ్ రాయాలనుకో, విజువల్ స్టూడియో ఎలా వాడతావు, ఆర్ఎల్స్ నువ్వు గూగుల్ కొలాబ్ కానీ అవి ఎలా వాడతావు అనుకొండాలో అవి. సో ఇన్ ద సిమిలర్ వే మనకి జావాలో కూడా వీ హ్యావ్ ఎక్లిప్స్ అనమాట. సో ఎక్లిప్స్ అనే టూల్లో మనం మన కోడ్ రాస్తాము. సో నేను ఈ ఫైల్, ఇది సాఫ్ట్వేర్ పంపిస్తాను, లైక్ నీకు జిప్ ఫైల్, నువ్వు దాని నుండే ఇన్స్టాల్ చేసుకో. బికాజ్ గూగుల్లో లైక్ 2023 వర్జన్, ఇప్పుడు నేను చూపించే ఈ వర్జన్ అండ్ నెక్స్ట్ వర్జన్ పనిచేయట్లేదు. ఓన్లీ 2022లోనే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఆఫీసెస్లో అందరూ ఇంటెలిజే వాడుతున్నారు, కానీ ఇంటెలిజే ఏంటంటే మనకి కాస్ట్ లైక్ లైసెన్స్ కావాలి. సో అందుకని ఎక్లిప్స్ అయితే ఫ్రీ కాబట్టి మనం ఆ ఎక్లిప్స్ వర్జన్ వాడుతున్నాం. ఓకే. సో నేను ఆ లింక్ జిప్ పంపిస్తే నువ్వు జస్ట్ అన్జిప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ జావా నువ్వు ఏం చేయాలంటే దీంతోపాటు జావా అండ్ మావిన్ రెండు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ యూట్యూబ్ లింక్స్ పంపిస్తాను, అవి చూసి జావా అండ్ మావిన్ ఇన్స్టాల్ చేసుకో. ఓకే. సో ఇప్పుడు మనము ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ద బేసిక్ దట్ ది స్టార్ట్ విత్ లర్నింగ్ హౌ టు ప్రింట్ సంథింగ్. ఒక లైన్ ఎలా ప్రింట్ చేయాలనేది అందరూ బేసిక్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేస్తారు. సో మనం కూడా అలానే స్టార్ట్ చేద్దాం. బట్ దానికి ముందు నువ్వు ఎక్కడ రాస్తావు కోడ్ అనేసి అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫొటోస్ అన్నిటినీ నువ్వు నీ ఫోన్లో ఉన్నాయి అన్నిటినీ నువ్వు నీ సిస్టంలో కాపీ చేసుకోవాలనుకో, యూ విల్ జస్ట్ క్రియేట్ ఏ ఫోల్డర్. ఆ ఫోల్డర్లో ఆ ఫొటోస్ని పేస్ట్ చేసుకుంటావు కదా. ఇప్పుడు నువ్వు మల్టిపుల్ ఫోల్డర్స్ ఎందుకు మెయింటైన్ చేస్తావు? జస్ట్ ఫర్ సెగ్రిగేషన్. నీకు ఎలా ఎందులో ఏది ఉందో నీకు అర్థం అవ్వడం కోసం వి సెగ్రిగేట్ థింగ్స్ కదా. ఇన్ ద సిమిలర్ వే మనం కోడ్ రాసేటప్పుడు కూడా ఏ ఫైల్లో ఏ కోడ్ దేనికి సంబంధించిన లాజిక్ రాసామో మనకు అర్థం అవ్వాలి. కాబట్టి వీ హ్యావ్ ఇప్పుడు మనకి కంప్యూటర్లో డ్రైవ్స్ ఎలాగ ఉంటాయో మనకి దీనిలో ప్రాజెక్ట్స్ అలాగనమాట. సో ప్రాజెక్ట్లో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్ మొత్తం రాస్తాం. సో వెన్ యూ లాంచ్ ఎక్లిప్స్, నువ్వు ఫైల్లోకి వెళ్తే పైన న్యూలోకి వెళ్ళి యూ హ్యావ్ టు సెలెక్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు సెలెక్ట్ మావిన్ ప్రాజెక్ట్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అగైన్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ క్యాటలాగ్ అని కనిపిస్తుంది. సో నువ్వు దానిలో ఆ డ్రాప్ డౌన్లో ఇంటర్నల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మావిన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ నువ్వు ఏదైనా సమ్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు, గ్రూప్ ఐడి అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి. సో నువ్వు ఆర్టిఫాక్ట్ ఐడిలో ఏ నేమ్ అయితే ఇస్తావో ఆ నేమే నీకు ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట ప్రాజెక్ట్ లాగా. ఓకే. సో ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది, ఒక ఎంటీ ప్రాజెక్ట్ క్రియేట్ అయినప్పుడు నీకు ఇనీషియల్గా you will have main folder, test folder, maven dependencies, jre system library ఉంటాయి అండ్ pom.xml ఫైల్. ఈ 5 ఫైల్స్ నీకు కనిపిస్తాయి ఇనీషియల్గా నువ్వు ఓపెన్ చేసినప్పుడు. అయితే ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసేసిన వెంటనే నువ్వు ఇక్కడ ఈ jre సిస్టమ్ లైబ్రరీ మీద ఫోకస్ చేయి. సో ఈ jre సిస్టమ్ లైబ్రరీ కనుక 1.8 అనే వాల్యూ కన్నా తక్కువ ఉందనుకో, then you have to change the version, because జావాలో చాలా వర్జన్స్ వస్తూ ఉన్నాయి కదా. సో అందులో ఒక రివల్యూషన్ అనేది ఎప్పుడు జరిగింది జావాలో అంటే 1.8 వర్జన్ నుండి జరిగిందనమాట. సో 1.8లో చాలా కొత్త ఫీచర్స్ అండ్ స్టెబిలిటీ వచ్చింది జావాకి, అప్పటి నుండి బాగా ఫేమస్ అయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో లైక్ 22 అనుకుంటా నడుస్తుంది. సో ఏదైతే లేటెస్ట్ ఉందో నువ్వు అది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. నేను నీకు ఒక లింక్ పంపించాను కదా, సో అది నువ్వు డౌన్లోడ్ చేసి 22 డౌన్లోడ్ చేసాను. యా. సో నువ్వు అది డౌన్లోడ్ చేసిన తర్వాత నువ్వు ఆల్సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని సెట్ చేసుకోవాలి. అది యూట్యూబ్లో నువ్వు హౌ టు ఇన్స్టాల్ జావా ఫర్ విండోస్ 10 or 11
నీది ఏ ల్యాప్టాప్ అయితే అది అది కొట్టేసి నువ్వు చేసేసుకోవచ్చు. అలానే మావెన్ కూడా, హౌ టు ఇన్స్టాల్ మావెన్ ఇన్ విండోస్ 11 అని. ఓకే. సో అవి చేసుకున్న తర్వాత నీకు ఫస్ట్ ఇది క్రియేట్ అయిపోయినప్పుడు నువ్వు ఇన్స్టాల్ చేసుకున్న వర్షన్ కనిపించట్లేదు, లేకపోతే ఇన్స్టాల్ చేసుకుంది కూడా కాదు, 1.8 కన్నా తక్కువ కనిపిస్తుంది అనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే నువ్వు క్రియేట్ చేసుకున్నావో దాని మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్లోకి వెళ్ళాలి. బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నీకు లైబ్రరీస్ కనిపిస్తాయి. సో అందులో ఆ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీని సెలెక్ట్ చేసి రిమూవ్ కొట్టేయాలి. సో రిమూవ్ కొట్టేసిన తర్వాత మళ్ళీ యాడ్ లైబ్రరీ మీద క్లిక్ చేసి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ వర్క్ స్పేస్ డిఫాల్ట్ జేఆర్ఈ సెలెక్ట్ చేసి ఫినిష్ కొట్టాలి. ఫినిష్ కొట్టిన తర్వాత అప్లై. ఆ తర్వాత జావా కంపైలర్లోకి వెళ్ళి ఇక్కడ 1.8 ఉందా లేదా అని చూసుకోవాలి. 1.8 కన్నా అబౌవ్ ఉన్నా పర్లేదు, బట్ 1.8 ఈజ్ స్టేబుల్, సో అందుకే జస్ట్ 1.8 పెట్టుకున్నాను. ఓకే. సో అది పెట్టుకున్నది. ఇప్పుడు నీకు ప్రాజెక్ట్లో 2 ఫోల్డర్స్ కనిపిస్తాయని చెప్పాను కదా, మెయిన్ ఎస్ఆర్సి మెయిన్ ఫోల్డర్, ఎస్ఆర్సి టెస్ట్ ఫోల్డర్. సో జనరల్గా డెవలపర్స్ ఎవరైతే జావా అప్లికేషన్ తయారు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రాసుకున్న కోడ్ అంతా ఈ మెయిన్ ఫోల్డర్లో పెట్టుకుంటారు. నీకు డెవలపర్స్ చేసే టెస్టింగ్ టైప్ ఏంటిది? ఓన్లీ డెవలపర్స్ వాళ్ళు రాసుకున్న కోడ్ వాళ్ళని టెస్ట్ చేసుకునే టైప్ ఏంటి? యూనిట్ టెస్టింగ్ కదా. సో యూనిట్ టెస్టింగ్కి సంబంధించిన టెస్ట్ కేసెస్కి సంబంధించిన కోడ్ అంతా వాళ్ళు టెస్ట్ ఫోల్డర్లో పెట్టుకుంటారు. బట్ నౌ యాజ్ వీఆర్ టెస్టర్స్ డైరెక్ట్లీ మనం ఈ రోజుల్లో ఏం చేస్తామంటే టెస్ట్ ఫోల్డర్లోనేమో టెస్ట్ కేసెస్కి సంబంధించింది రాసుకుంటాము, మెయిన్ ఫోల్డర్లో ఏమైనా కామన్ థింగ్స్ని నీ కామన్ ఫంక్షనాలిటీస్ అంటే నాకు తెలుసు, కామన్ మెథడ్స్ కామన్గా రీయూజ్ చేసే వాటిని మెయిన్లో పెట్టుకుంటాం అనమాట. సో ఫర్ నౌ నువ్వు ఇదే మెయిన్లో అయినా ట్రై చేయి, టెస్ట్లో అయినా ట్రై చేయి, ఎందుకంటే మనం జస్ట్ జావా బేసిక్స్ చేస్తున్నాం కాబట్టి అది ఎక్కడ చేసుకున్నా పర్లేదు. సో ఏదైనా ఒక ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ప్యాకేజ్. సో ఇప్పుడు ఒక ఫోల్డర్ లోపల సబ్ ఫోల్డర్స్ ఎలా మనం మెయింటైన్ చేస్తామో ఒక ప్రాజెక్ట్ లోపల సిమిలర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను అనుకో, దాని లోపల నేను రాసే కోడ్ అంతా కూడా నా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వీటికి సంబంధించిన క్లాసెస్కి సంబంధించిన కోడ్ రాస్తాను అనమాట. సో ఒక ప్యాకేజ్ నేమ్ చూడగానే నీకేం అర్థం అవ్వాలి, దాని లోపల దేనికి సంబంధించిన కోడ్ ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను నీకు జావా బేసిక్స్ నేర్పిస్తున్నాను, సో అందుకని నేను ఈ ప్యాకేజ్ పేరు జావా బేసిక్స్ అని పెట్టుకుంటున్నాను. అండ్ నువ్వు ఇక్కడ గమనిస్తే నేను స్టార్ట్ చేయడం ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్తో స్టార్ట్ చేశాను. సో అండ్ సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ని నేను క్యాపిటల్ చేశాను. సో ఇలా రాయడాన్ని మనం వి కాల్ ఇట్ యాజ్ క్యామెల్ కేసింగ్ అనమాట. సో జావాలో వి ఫాలో క్యామెల్ కేసింగ్ బికాజ్ స్పేసెస్ని అలౌ చేయదు. నేను ఇలా రాయలేను, జావా స్పేస్ బేసిక్స్ స్పేస్ రాస్తే ఇన్వాలిడ్ ప్యాకేజ్ నేమ్ అని వచ్చింది సో పైన. సో ఇట్ కెనాట్ యాక్సెప్ట్ స్పేసెస్ బట్ టు మేక్ ఇట్ మోర్ రీడబుల్, చూడగానే చదవడానికి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మొత్తాన్ని స్మాల్ చేస్తాను అనుకో, నీకు తెలీదు ఏ వర్డ్ సపరేట్ అవుతుందో, బట్ ఐ కెన్ డిఫరెన్షియేట్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మేకింగ్ ద ఫస్ట్ లెటర్ యాజ్ క్యాపిటల్ అనమాట. క్లియరా? సో ఫినిష్ కొడితే నీకు ఒక ఎంటీ ప్యాకేజ్ క్రియేట్ అయింది. సో ఎంటీ ప్యాకేజ్ నేను చూస్తే వైట్ కలర్లో ఉంది, సమ్ క్లాసెస్ ఉన్న కోడ్ ఏమో బ్రౌన్ కలర్లో ఉంది. సో నువ్వు క్రియేట్ చేసుకున్న ప్యాకేజ్ మీద మళ్ళీ రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ క్రియేట్ చేయాలి. సో క్లాస్ నేమ్ యొక్క నువ్వు జావాలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా బేసిక్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే సింటాక్స్లు ఎలా రాస్తున్నావు, ఎక్కడ క్యాపిటల్ పెడుతున్నాను, ఎక్కడ స్మాల్ పెడుతున్నాను, ఎక్కడ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాను, ఎక్కడ సెమీకాలన్ పెడుతున్నాను, ఈ థింగ్స్ నేర్చుకోవాలి. పైథాన్లో నీకేంటి మొత్తం ఇండెంటేషన్తో వెళ్ళిపోయింది, నువ్వు స్పేస్లు కరెక్ట్గా ఇచ్చుకుంటే వెళ్ళిపోయింది, కానీ నువ్వు ఒక్కచోట స్పేస్ ఇచ్చినా నీకు అది తప్పు అయిపోయింది. సో జావాలో స్పేసెస్తో ప్రాబ్లం లేదు, బట్ థింగ్ ఇక్కడ ఏంటంటే నువ్వు బ్రేసెస్ మెయింటైన్ చేయాలి, సెమీకాలన్స్ మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లాస్ క్రియేట్ చేస్తుంటే ఆ క్లాస్ నేమ్ యొక్క సింటాక్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. సో ఇందాక ప్యాకేజ్కి ఏమో ఫస్ట్ లెటర్ స్మాల్, బట్ ఫర్ క్లాస్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ డెమో అనేది ఒకటి ఇచ్చాను. సో ఇక్కడ ఫస్ట్లో ఎఫ్ క్యాపిటల్ ఉంది, సెకండ్ వర్డ్లో డి క్యాపిటల్ ఉంది. సో అలా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే నీకు ఒక ఎర్రర్ వస్తుంది పైన.
ఏమని టైప్ నేమ్ ఇస్ డిస్కరేజ్డ్ బై కన్వెన్షన్. జావా టైప్ నేమ్స్ యూజువలీ స్టార్ట్ విత్ అన్ అప్పర్ కేస్ లెటర్ అనమాట. తర్వాత నువ్వు ఇక్కడ ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కూడా చెక్ బాక్స్ చెక్ చేసి ఫినిష్ కొట్టాలి. దానివల్ల యూజ్ ఏంటని నెక్స్ట్ చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మనం ఏ కోడ్ రాసినా కూడా జావాలోని ఇప్పుడు నేను జస్ట్ ఫినిష్ కొట్టగానే చూస్తే నువ్వు ఇలా సంథింగ్ ఆల్రెడీ తయారైపోయి మనకు వచ్చింది. సో దట్స్ ద యూజ్ ఆఫ్ ఐడి. నువ్వు అన్ని స్క్రాచ్ నుండి రావాల్సిన అవసరం లేదు. నీకు కొంచెం హెల్ప్ చేస్తుంది. నువ్వేమైనా తప్పులు రాస్తానో నీకు హెల్ప్ చేస్తుంది. కలర్స్ ఇస్తుంది, లైక్ మీనింగ్ఫుల్గా కీవర్డ్సా మెథడ్సా మనకు అర్థం అవ్వడానికి. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎక్లిప్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఒక క్లాస్ మనం క్రియేట్ చేసినప్పుడు క్లాస్ పేరు ఏదైతే ఉందో, ఇక్కడ ఫస్ట్ డెమో అని రాసాను, సేమ్ పేరు పబ్లిక్ క్లాస్ పక్కన ఉండాలి. అండ్ ఆల్సో ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ ఏముండిద్దంటే ప్యాకేజ్ పేరు. సో ప్యాకేజ్ అనే కీవర్డ్ రాసి స్పేస్ నేను ఏ ప్యాకేజ్లో అయితే దీని క్లాస్ని క్రియేట్ చేశానో ఆ ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. ఎందుకు వై డూ వీ నీడ్ ప్యాకేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇద్దరు సూర్యాలు ఉన్నారనుకో ఒక క్లాస్లోని, హౌ డూ యూ ఐడెంటిఫై బిట్వీన్ దోస్ బోత్ పీపుల్? ఎవరు ఏ సూర్య అనేది ఓకే. ఎలా ఐడెంటిఫై చేస్తావు? నీ క్లాస్లో ఇద్దరు సూర్యాలు ఉన్నారు, టీచర్ వాళ్ళని పిలవాలనుకుంటున్నారు. సో దెన్ వాట్ హెల్ప్ షీ విల్ టేక్ ఫ్రమ్ యువర్ నేమ్స్? మేబీ సర్నేమ్ ఆర్ రోల్ నెంబర్. యా, సర్నేమ్ కానీ రోల్ నెంబర్ కానీ. సో మనం ఎవరికి బిలాంగ్ అవుతాము అనేది తెలిసి దాన్ని బట్టి వి విల్ కాల్ ఇట్. సో రేపు ఫ్యూచర్లో లైక్ మనం రియల్ టైంలో కోడ్ చేసేటప్పుడు సో మెనీ పీపుల్ మైట్ కెన్ క్రియేట్ సేమ్ క్లాసెస్ విత్ సేమ్ నేమ్స్తో మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు. కానీ అది ఏ క్లాస్ అనేది డిఫరెన్షియేట్ చేయడం కోసం వి పుట్ ఆల్ ద క్లాసెస్ ఇంటూ అ ప్యాకేజ్. దేనికి సంబంధించిన ప్యాకేజ్ దానిలోకి క్లాస్ ఆ ప్యాకేజ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో నేను ఇప్పుడు ఫస్ట్ డెమోని కాల్ చేయాలంటే ఇది ఎక్కడి నుండి ఉంది? జావా బేసిక్ సూర్య దానిలో ఉన్న ఫస్ట్ డెమోలో ఉంది. ఓకే. సో సింటాక్స్ ఎలా ఉంది? ప్యాకేజ్ నేమ్ సెమీకోలన్. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఒక లైన్ మనం రాస్తే అది ఖచ్చితంగా సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి జావాలోని. అండ్ నెక్స్ట్ మనం క్లాస్ అంటే ఏంటి? నీకు క్లాస్ అంటే ఐడియా ఉందా? పైథాన్లో అయినా సరే. సో మనం క్లాస్ని జనరల్గా ఏమంటారంటే ఇట్ ఈస్ లైక్ కంటైనర్. సో ఇప్పుడు మనం ఒక బాక్స్లో హౌ డు యూ స్టోర్ ద థింగ్స్, ఇన్ ది సిమిలర్ వే మనం రాసే కోడ్ అంతా కూడా ఒక క్లాస్లో స్టోర్ చేస్తున్నాం అనమాట. సో మనం ఏది రాసినా సరే ఈ క్లాస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ లోపల మాత్రమే రాయాలి. సో నేను ఇక్కడ రాయలేను సమ్ కోడ్ టు ప్రింట్ ఆర్ సంథింగ్, నేను క్లాస్ బయట రాయలేను. ఐ కెన్ రైట్ ద కోడ్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ అనమాట. క్లాస్ ఈజ్ లైక్ ఎ కంటైనర్. ఓకే. సో పబ్లిక్ స్పేస్ క్లాస్ నేమ్ ఎలా ఉండాలంటే సేమ్ యాజ్ ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ లాగా లేకుండా ఇక్కడ వేరేలా ఉన్నా కూడా మనకు ఎర్రరే వచ్చేస్తుంది అనమాట. చుడికి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఏమని ఇస్తున్నాడు వాడు? ఎర్రర్. ఇక్కడ నువ్వు హోవర్ చేస్తే నీకు మళ్ళీ ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. నీకు ఎందుకు ఎర్రర్ వస్తుందో హెల్ప్ చేస్తుంది నీకు. ద పబ్లిక్ టైప్ హర్స్ డెమో మస్ట్ బి డిఫైన్డ్ ఇన్ ఇట్స్ ఓన్ ఫైల్. సో ఏ ఫైల్లో నేమ్ అయితే ఉందో సేమ్ ఫైల్ నేమే ఉండాలన్నమాట, వేరేది ఉండకూడదు. దాని లోపల నీకు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంటుంది. ఇది ఇవాళే చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. జస్ట్ రిమెంబర్ దట్ ఒక క్లాస్ లోపల ఒక మెయిన్ మెథడ్ ఉంటుంది. ఈ మెయిన్ లోపల మనం మన కోడ్ రాయాలి. సో ఫస్ట్ ప్రింట్ నేర్చుకోవాలని చెప్పాను కదా. సో సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్కి మనం వాడే కమాండ్ ఏంటంటే సిస్టమ్ డాట్ ఎస్ క్యాపిటల్. సో క్లాస్ నేమ్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. సో సిస్టమ్ అనేది ఒక క్లాస్, దానిలో println అనే ఒక మెథడ్ ఉంటుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println రౌండ్ బ్రాకెట్స్ ఉన్నాయా? సో రౌండ్ బ్రాకెట్స్ అండ్ సెమీకోలన్. ఈ రౌండ్ బ్రాకెట్స్ లోపల నువ్వు ఏది ప్రింట్ అవ్వాలనుకుంటున్నావో అది రాయాలన్నమాట. సో ఏదైనా ఒక మోర్ దాన్ వన్ సమ్ ఇంగ్లీష్ క్యారెక్టర్స్ అదర్ దాన్ నెంబర్స్ నువ్వు ఏదైనా ఒకటి రాయాలి println స్టేట్మెంట్లో అంటే ఇట్ షుడ్ బీ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్ అనమాట. సమ్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాయాలనుకుంటున్నాను అనుకో, అప్పుడు నువ్వు అది ఒక స్ట్రింగ్ బికాస్ అవి ఇంగ్లీష్ క్యారెక్టర్స్ కాబట్టి లైక్ యూ హ్యావ్ టు పుట్ ఇట్.
ఒకవేళ నువ్వు ఇన్వర్టెడ్ బ్రాకెట్స్ పెట్టలేదనుకో, ఐ మీన్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టలేదనుకో, జావాకి తెలీదు ఇదేంటిది అనేది. ఇది ఒక నంబరా, ఇంటిజరా, ఏంటి అనేది జావాకి తెలీదు. సో యూ షుడ్ హెల్ప్ జావా టు అండర్స్టాండ్ వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ. సో జనరల్గా జావాలో స్ట్రింగ్స్ అనేవి ఇన్వర్టెడ్ కామర్స్లో స్టోర్ చేసుకుంటాం. సో అందుకనే మనం ఇన్వర్టెడ్ కామర్స్లో మనం రాయాలనుకున్నది రాస్తాం. సో రాసినట్టు ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఇక్కడ పైన ప్లే బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నీకు ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోయింది. సో ఇక్కడ నీకు అవుట్పుట్ వచ్చిందా, దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని. Yes. ఒక్క నిమిషం. సో నీకు అవుట్పుట్ వచ్చింది. ఇది ప్రింట్ కదా. సో ఇప్పుడు చెప్పాను కదా, జావాకి డైరెక్ట్గా తెలీదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 అని రాశాను అనుకో, 45 + 45 అని రాస్తే దానికి అర్థం కాదు 45 + 45 ఏంటో. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు సే దట్ నేను ఒక నంబర్ ఇస్తున్నాను. సో ఒక నెంబర్ని లైక్ ఇంటిజర్స్ని జనరల్గా వీ స్టోర్ ఇట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇంట్ డేటా టైప్. సో ఇంట్ ఏదైనా ఒక వేరియబుల్ సమ్ నేమ్. ఇప్పుడు మ్యాథ్స్లో x = 5 అని ఎలా స్టోర్ చేసుకుంటాం, ఇన్ సిమిలర్ వే ఇక్కడ కూడా మనము వేరియబుల్ = వాల్యూ. సో ఇక్కడ నువ్వు దీనిలో ఈ స్టేట్మెంట్లో ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇంట్ అనేది ఒక డేటా టైప్, ఏ అనేది ఒక వేరియబుల్, ఈక్వల్ టు ఏమంటాం, వి కాల్ ఇట్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. సో జావాలో ఈక్వల్ టు ఈజ్ కాల్డ్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ తర్వాత నువ్వు వాల్యూ ఇస్తున్నావు. సో ఏ వాల్యూ అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నావో ఆ వాల్యూ ఇస్తున్నావు అనమాట. అండ్ ఫాలోడ్ బై సెమీకాలన్. సో ఎవ్రీ లైన్, ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్ జావా ఎండ్స్ విత్ అ సెమీకాలన్. సో ఇప్పుడు నేను ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ అన్నాను కదా. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ నువ్వు ఏదైతే రాస్తున్నావో అది వచ్చి ఈ ఏ ప్లేస్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా నేను ఏని ప్రింట్ చేయమని అంటున్నాను అనుకో, అప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలి, ఏలో ఇప్పుడు ఎవరున్నారు, ఎవరిని స్టోర్ చేయాలి, 45. సో ఇప్పుడు నేను system.out.println ఏ అని రాస్తే ఈ ఏ ప్లేస్లో ఈ 45 ఏదైతే స్టోర్ అయిందో అది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే. సో జనరలీ వీ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా. To store an integer, we have int data type, and to store point variables, I mean decimal values, we have double d = 8 point some decimal value. And if you want to store a boolean అంటే boolean ఎప్పుడు ఓన్లీ 2 వాల్యూస్ స్టోర్ చేయగలదు, అయితే ట్రూ ఆర్ ఫాల్స్. సో దాన్ని స్టోర్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ boolean b = ట్రూ కానీ ఫాల్స్ కానీ. అండ్ టు స్టోర్ అ సింగిల్ క్యారెక్టర్, ఏనో బీనో ఎక్స్క్లమేషన్ మార్కో @ ఏదో ఒక సింగిల్ వాల్యూ, వెదర్ ఇట్ మైట్ బి ఎ నంబర్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ థింగ్, ఏదైనా ఒకటే అయినప్పుడు నువ్వు క్యార్లో స్టోర్ చేస్తావు అనమాట. క్యార్ ఇస్ ఫర్ క్యారెక్టర్, సి = దీన్ని సింగిల్ కోట్లో స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పి రాసాను. సో ఇప్పుడు నేను క్యారెక్టర్లో కనుక మోర్ దెన్ 1 క్యారెక్టర్ స్టోర్ చేస్తే నాకు అది ఎర్రర్ ఇచ్చేస్తుంది అనమాట. ఓన్లీ ఒక్కటే మనం స్టోర్ చేయగలం 1 క్యారెక్టర్. అది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను స్టోర్ చేయాలనుకో, దెన్ ఐ హ్యావ్ టు గో ఫర్ స్ట్రింగ్. అండ్ రిమెంబర్ దట్ స్ట్రింగ్ ఈజ్ అ క్లాస్ ఇన్ జావా. అన్లైక్ దీస్ డేటా టైప్స్, ఇవన్నీ 4 నువ్వు స్మాల్ లెటర్స్లో రాసావు కదా. సో జావాలో వచ్చేసరికి నీకు స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ కాబట్టి, ఇది క్లాస్లో ఎప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, సిస్టంలో కానీ ఎఫ్లో కానీ ఇక్కడైనా కానీ. సో స్ట్రింగ్ సమ్ వేరియబుల్ = స్ట్రింగ్ని ఎలా స్టోర్ చేస్తామని చెప్పాను ఇందాక, డబుల్ కోట్స్. సో డబుల్ కోట్స్లో రాయాలి కాబట్టి స్ట్రింగ్ సెమీకాలన్. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని కాల్ చేయాలనుకో, జస్ట్ println అని రాయడానికి షార్ట్ కట్ ఏంటంటే sysout అని రాసి నువ్వు Ctrl+Spacebar కొడితే నీకు println వచ్చేస్తుంది అనమాట. ఓకే.
ఇప్పుడు జస్ట్ సేవ్ చేసి రన్ చేద్దాం. ఆల్ ద వాల్యూస్ మనం ఏవైతే స్టోర్ చేసామో అవి మనకి అవుట్పుట్లో వచ్చేసినాయి అనమాట. ఇక్కడ వరకు క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెథడ్స్ వాళ్ళు చెప్తే కన్ఫ్యూజ్ అవుతావు. నీకు మెథడ్స్ తెలుసా, ఫంక్షన్స్ తెలుసా పైథాన్లో? వై డు వి నీడ్ ఫంక్షన్స్? ఫంక్షన్స్ ఎందుకు రాస్తాం మనము? ఫర్ రీయూజబిలిటీ, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ యూజ్ చేయడానికి ఫంక్షన్స్. యా కదా. సో అయితే మన ఫంక్షన్స్ జావాలో అలా రాస్తాము కూడా నేర్చుకున్నాం. సో ఏదైనా ఒక థింగ్స్ రిపిటేటివ్గా యూజ్ చేస్తున్నాము, లాజిక్ సేమే, జస్ట్ వాల్యూస్ మారుతున్నాయి అన్నప్పుడు జస్ట్ టు అవాయిడ్ డూప్లికేట్ కోడ్ వి పుట్ దెమ్ ఇంటూ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. సో అవి ఎలా రాయడానికి సింటాక్స్ ఏంటంటే అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ విత్ ఇన్ ద క్లాస్. సో మెయిన్ మెథడ్ బయట, క్లాస్ లోపల యూ కెన్ డిఫైన్ యువర్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ రైట్ ఎ ఫంక్షన్ టు పర్ఫార్మ్ addition operation. Okay, so public అనేదాన్ని we call it as access modifiers. సో జావాలో మొత్తం మనకి 4 యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. అవేంటో మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. అవి ఎందుకు అంటే ఈ కోడ్ ఎక్కడ వరకు దాని విజిబిలిటీ, ఎవరెవరు ఈ మెథడ్స్ని వాడచ్చు, ఎవరెవరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు అన్నదాన్ని డిఫైన్ చేయడం కోసం వి జనరల్లీ యూజ్ యాక్సెస్ మోడిఫైయర్స్ అనమాట. సో మన సింటాక్స్ ఫస్ట్ ఎలా అంటే యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, రౌండ్ బ్రాకెట్స్లో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్, క్లోజ్, కర్లీ బ్రేసెస్ లోపల మనం మన లాజిక్ అనేదాన్ని రాయాలి. సో ఇది మన సింటాక్స్. సో ఇప్పుడు ఈ సింటాక్స్ బేస్ చేసుకొని మనము అడిషన్కి రాయాలనుకుంటున్నాను అనుకో, పబ్లిక్. సో ఏదైనా ఒక 2 నెంబర్స్ని మనం యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ కూడా ఏమొస్తుంది, ఒక నెంబరే కదా. సో అందుకని మనం ఈ రిటర్న్ టైప్ని ఒక నెంబరే కాబట్టి ఇంట్ పెట్టుకుంటున్నాం. సో ఇంట్ మెథడ్ నేమ్ ఇస్ ఎడిషన్, లేకపోతే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఇక్కడ గమనిస్తే నేను మెథడ్ నేమ్ ఎలా స్టార్ట్ చేశాను, ఫస్ట్ లెటర్ స్మాల్తో స్టార్ట్ చేశాను. క్లాస్ నేమ్ అయితే ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మెథడ్ అయితే ఫస్ట్ లెటర్ స్మాల్. రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ వదిలేద్దాము, జస్ట్ ఫస్ట్ ఒక సింపుల్ నార్మల్ నెంబర్స్ని యాడ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనము ఏమంటున్నామంటే ఇంట్ టోటల్ ఈక్వల్ టు 7 + 13 అండ్ సంథింగ్ ఏదో రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి మెథడ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి అది వచ్చి టోటల్లీ మనకి రిటర్న్ ఇవ్వాలి కదా అవుట్పుట్ని. సో అందుకని మన లాస్ట్ లైన్ ఆఫ్ ద మెథడ్, మన లాజిక్ అంతా రాసేసుకున్న తర్వాత ఏదైతే లాస్ట్ లైన్ ఉండిద్దో ఆ లాస్ట్ లైన్లో యూ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ రిటర్న్ అండ్ స్పెసిఫై ద వేరియబుల్. సో ఇప్పుడు ఇది ఒక ఇంటిజర్ని రిటర్న్ చేస్తుంది అంటున్నాం కాబట్టి మనం ఒక ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ని మనం స్పెసిఫై చేయాలి లాస్ట్లోని. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ని ఇక్కడ వాడుకోవాలనుకో, సో నేను లాజిక్ అయితే అక్కడ రాసాను. సో ఇప్పుడు నేను లాజిక్ రాసినంత మాత్రాన నాకు కోడ్ అనేది రన్ అవ్వదు. సో మనకి 2 థింగ్స్ ఉంటాయి, మెథడ్ డెఫినిషన్ అండ్ మెథడ్ కాలింగ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అని వినుంటావు. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నేను ఓన్లీ మెథడ్ రాశాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసినా చూడు, నాకు ఏ అవుట్పుట్ రాలేదు. బికాజ్ నేను ఈ మెథడ్ని రాశాను తప్ప నేను దాన్ని వాడడానికి డింట్ కాల్ ద మెథడ్. సో డెఫినేషన్ రాస్తాం కానీ ఒక మెథడ్ని ఎక్కడ కాల్ చేస్తామంట, విత్ ఇన్ ద మెయిన్ మెథడ్. సో ఈ మెయిన్ మెథడ్ లోపల యూ హ్యావ్ టు కాల్ దిస్ మెథడ్ అనమాట. సో ఈ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని ఇక్కడ రాసి కాల్ చేద్దాం. కానీ ఇంకా నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది, కెనాట్ మేక్ ఏ స్టాటిక్ రిఫరెన్స్ టు ద నాన్ స్టాటిక్ మెథడ్ అని ఉంటుంది. సో ఇక్కడ గమనిస్తే మనం ఏం రాసాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో స్టాటిక్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది జావాలో అనేసి అంటే ఇట్ విల్ ఎలకేట్ ద మెమరీ ఎట్ కంపైల్ టైమ్. సో కంపైల్ టైమ్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు కోడ్ రాసి సేవ్ చేసేసిన వెంటనే, బికాజ్ వీఆర్ యూజింగ్ ఐడిఈ, మనం కోడ్ రాసి సేవ్ చేసిన వెంటనే మన సిస్టమ్ కనుక మెమరీ అలొకేట్ చేయాలి అనేసి అంటే
అప్పుడు మనము స్టాటిక్ అనే కీవర్డ్ ఇస్తామన్నమాట. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక 1000 మెథడ్లు ఉన్నాయనుకో, నేను ప్రతిదీ స్టాటిక్ అని ఇచ్చాననుకో, సో ప్రతిదానికి మెమరీ క్రియేట్ అయిపోయింది. కానీ నాకు అన్నీ అవసరం లేదు. నేను ఓన్లీ ఇప్పుడు ఎడిషన్ మాత్రమే చేస్తున్నాను. నేను సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అవి వాడట్లేదు. సో అప్పుడు నేను స్టాటిక్ అని ఇచ్చేస్తే అనవసరంగా దానికి మెమరీ క్రియేట్ అయిపోయింది కదా. సో ఇమాజిన్ అ బిగ్ అప్లికేషన్. సో పెద్ద అప్లికేషన్ నువ్వు ప్రతిదీ స్టాటిక్ చేసేసి ప్రతిదానికి మెమరీ ఉండిపోయి, కానీ నువ్వు ఒక్కటే వాడుతున్నావు అనుకో, నీ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉండిద్దా, స్లోగా ఉంటుందా? స్లో అయిపోయింది. సో టు అవాయిడ్ దట్ మనం ఏం చేస్తామంటే, ఏ మెథడ్ అయితే వాడుతున్నామో దానికి మాత్రమే మెమరీ అలొకేట్ చేసి వి విల్ కాల్ ఇట్ అనమాట. బట్ అది ఏంటి అనేది ఇన్డెప్త్గా నేను నీకు ఇవాళ చెప్తే కన్ఫ్యూజ్ అవుతావు కాబట్టి ఫర్ నౌ వి విల్ గో విత్ స్టాటిక్. ఎందుకంటే ఇప్పుడు మనం రాసిన చిన్న ప్రోగ్రామే కాబట్టి వి విల్ సింప్లీ మేక్ దిస్ మెథడ్ యాజ్ స్టాటిక్. డైనమిక్ మెమరీ అలొకేషన్ ఎలా ఉండిద్దో తవ్వచ్చుతాం. బట్ జస్ట్ రిమెంబర్ దట్ స్టాటిక్ కీవర్డ్ రాయగానే ఇప్పుడు నీకు ఎర్రర్ పోయింది, బికాస్ దీనికి మెమరీ ఉంది, దీనికి మెమరీ ఉంది. సో మెమరీ ఉన్నదాన్ని నేను మెమరీ ఉన్న దానిలో కాల్ చేయొచ్చు. కానీ ఒకదానికి ఈ మెయిన్ మెథడ్కి మెమరీ ఉంది కానీ దీనికి మెమరీ అలొకేట్ అయ్యి లేదు, అప్పుడు నాకు అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. నా వాయిస్ వినిపిస్తుందా? సో చూస్తే ఎర్రర్ ఇస్తుంది. సో దట్స్ వై వి సింపుల్గా ఇప్పుడు మనం యాక్సెస్ మాడిఫైయర్ పక్కన బిఫోర్ రిటర్న్ టైప్ స్టాటిక్ కీవర్డ్ రాద్దాం. సో రాసి రన్ చేస్తే నాకేమో ఎర్రర్ పోయింది. నాకు 7+13 ఎంత ఇద్దో అంత అవుట్పుట్ అనేది వచ్చింది. కానీ మనం ఏంటంటే దాన్ని ఎక్కడ ప్రింట్ చేయలేదు. నేను ఎక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాయలేదు కదా. సో నాకు కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది వితౌట్ ఎర్రర్, బట్ నాకు ప్రింట్ అవ్వట్లేదు. సో ప్రింట్ అవ్వాలంటే ఈ మెథడ్ యొక్క అవుట్పుట్ని ఏదైతే వస్తుందో దాన్ని మనం డైరెక్ట్గా ప్రింట్ చేసుకుందాం. ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయింది? సో క్లాస్లోకి వచ్చింది, మెయిన్ మెథడ్లోకి వచ్చింది, ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్కి వెళ్ళినప్పుడు ఈ ప్రింట్ ఎల్ఎన్లోనేమో అదేమో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని కాల్ చేస్తుంది. సో అప్పుడు అది ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్కి వెళ్ళినప్పుడు ఏమో అక్కడ 7+13 జరిగింది. ఆ జరిగింది టోటల్ అనేది దానిలో స్టోర్ అయింది. సో ఈ మెథడ్ మనకి ఫైనల్గా టోటల్ వాల్యూని ఇస్తుంది. సో ఆ వాల్యూ మనకు వచ్చింది, ఆ వాల్యూని మనం ప్రింట్ చేస్తాం. ఓకే. కానీ ఇప్పుడు ఇది ఒక సెట్ ఆఫ్ డేటా. నేను దీన్ని మల్టిపుల్ టైమ్స్ వాడుకోవాలంటే నాకు మల్టిపుల్ టైమ్స్ ఇది ప్రింట్ అవ్వాలనుకో నేను జస్ట్ మల్టిపుల్ టైమ్స్ ఆ మెథడ్ని కాల్ చేయాలి. కానీ నాకు ప్రతిసారి 7+13 కాదు, నాకు డిఫరెంట్ వాల్యూస్ నాకు ఏ వాల్యూ పడితే ఆ వాల్యూకి కాంబినేషన్లో నాకు జరగాలనుకో ఎడిషన్ బిట్వీన్ 2 నెంబర్స్. అప్పుడు మనం ఏం చేస్తామంటే వీ విల్ సెండ్ దెమ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో ఈ మెథడ్ ఇక్కడ కాల్ చేస్తున్నప్పుడు ఒకసారి ఏమో నాకు 8,89 some random numbers. సో ఇలా సంథింగ్ నెంబర్స్ని పంపిస్తున్నాను. కానీ ఇప్పుడు అది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి చూసుకొని దీనికి మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ పక్కన 2 ఆర్గ్యుమెంట్స్ పంపించే మెథడ్ ఏదైనా ఉందా, లేదు, అందుకని మనకు ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం కూడా ఈ డెఫినేషన్ చెప్తున్నాం, నేను నీకు 2 నెంబర్స్ పంపిస్తాను, నువ్వు ఆ పంపించిన 2 నెంబర్స్ మీదే ఆపరేషన్ చేయి అని. సో ఇప్పుడు మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, నీకు 2 నెంబర్స్ నేను పంపిస్తాను. సో వచ్చిన 2 నెంబర్స్ని తీసుకొని ఆ రెండింటిని యాడ్ చేయాలి. సో A+B. సో ఎప్పుడైతే నేను ఈ మెథడ్ని కాల్ చేశాను 8,89 దానికి డెఫినేషన్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, లోపలికి వచ్చింది 8+89 అయ్యి టోటల్లో స్టోర్ అయ్యి టోటల్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు టోటల్ అన్ని వాల్యూస్ జరిగి వాటి యొక్క అవుట్పుట్స్ అనేవి నాకు కన్సోల్లో ప్రింట్ అయినాయి. ఓకే. సో ఆర్గ్యుమెంట్స్ డైనమిక్గా వాల్యూస్ని పంపించడం కోసం వీ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఇక్కడ వరకు ఏం డౌట్ ఉందా? లేదు. ఓకే. ఇప్పుడు ఇది ఒక నంబర్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంట్ పెట్టాను. అదే నాకు స్ట్రింగ్ రిటర్న్ చేస్తే స్ట్రింగ్ పెడతాను, ఒకవేళ నాకు డబుల్ రిటర్న్ చేస్తే డబుల్ పెడతాను అలాగా. బట్ ఒకవేళ ఆ మెథడ్ నాకు ఏం రిటర్న్ చేయట్లేదు,
just it is trying to say hi. For example, just take a method saying say hi. దీని లోపల లాజిక్ నేను జస్ట్ ప్రింట్ హాయ్ రాశాను. కానీ ఈ మెథడ్ నాకు ఏమీ అవుట్పుట్ ఇవ్వట్లేదు, జస్ట్ ఇట్ ఇస్ ప్రింటింగ్ అవుట్. సో అలాంటప్పుడు రిటర్న్ టైప్ ఏమైందంటే వాయిడ్. సో వాయిడ్ అంటే నథింగ్ బట్ ఎంటీ. సో ఇక్కడ నువ్వు గమనిస్తే మన మెయిన్ మెథడ్ కూడా ఇట్ ఈస్ రిటర్నింగ్ నథింగ్. ఈవెన్ ద మెయిన్ ఈజ్ ఎ మెథడ్, ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. దట్స్ వై వీ హ్యావ్ మేడ్ ఇట్ as static void main. So static is for memory allocation, void is the return type, main is the method name, and string array and arguments are the inputs that we are giving. ఇప్పుడు మనం ఏదైతే కోడ్ రాస్తామో అంతా ఒక ఎరే లాగా వెళ్తుంది కంపైలర్లోకి. అండ్ పబ్లిక్ ఇస్ ద యాక్సెస్ మోడిఫైయర్ అనమాట. టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈజ్ యాక్సెస్ మోడిఫైయర్, వాట్ ఈజ్ స్టాటిక్ కీవర్డ్, వాట్ ఈజ్ రిటర్న్ టైప్, వాట్ ఈజ్ మెథడ్ నేమ్, సింటాక్స్ ఫర్ రైటింగ్ మెథడ్, వాట్ ఈజ్ సింటాక్స్ ఫర్ రైటింగ్ క్లాస్. సో ఇప్పుడు నేను జస్ట్ హాయ్ని ప్రింట్ చేయాలనుకో, సే హాయ్ చేస్తే చాలు. సో ఇప్పుడు నేను సే హాయ్ అనేది ఒక వాయిడ్ మెథడ్ కదా, సో ఇట్ ఈస్ ఆఫ్ టైప్ వాయిడ్. సో నేనేమి దాన్ని ఇంకో ప్రింట్ ఎల్ఎన్ లోపల పెట్టట్లేదు, బికాస్ దట్ మెథడ్ ఈస్ రిటర్నింగ్ మీ నథింగ్. ఒకవేళ నేను దీన్ని ప్రింట్ ఎల్ఎన్లో పెట్టాను అనుకో, ఇక్కడ నేను సే హాయ్ అని పెట్టాను అనుకో, నాకు అవుట్పుట్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడు. ఎందుకు? బికాస్ ఈ మెథడ్ అనేది వాయిడ్, అదేం రిటర్న్ చేయనప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలి, నాకు ఏం ప్రింట్ చేయడానికి లేదని చెప్పి అది నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయి, ఇంకా నేను డెప్త్కి వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతా. సో జావా ఇన్స్టాల్ చేయాలి, మావిన్ ఇన్స్టాల్ చేయాలి, ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయాలి. ఈ ఫస్ట్ అట్లీస్ట్ హాయ్ లైక్ ఫస్ట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ వరకు అయినా ప్రాక్టీస్ చేయి, కుదిరితే డేటా టైప్స్. ఈ మెథడ్ అది కావాలంటే రేపు ఎల్లుండైనా ప్రాక్టీస్ చేసుకో. ఓకే ఓకేనా? యా ఓకే. సో ప్రింట్ చేసేటప్పుడు నేను సెండ్ చేస్తాను, ఇప్పుడే సెండ్ చేసేస్తాను.